హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు దేవి హర్విల్ అండి. ఉదయం నేను లేచేసరికి లేట్ అయిపోయింది ఈరోజు. నేను రాత్రి పడుకోవడం లేట్ అయిందనమాట. అందుకని లేవబుద్ధి చేయలేదు ఈరోజు ఉదయం. కొంచెం లేట్గానే లేచాను. లేచిన దాన్ని స్నానం చేసి దీపం అది పెట్టుకున్నాక కూరలు అయితే తరుగుతున్నాను. టిఫిన్ అది అయిపోయిందండి. మీ ఇంట్లో టిఫిన్ ఏం చేశారో నా కామెంట్ సెక్షన్ చెప్పండి. అలాగే వంకాయలు తరుగుతున్నా, లేతగా ఉన్నాయని వంకాయలు తరిగి ఈ మెంతికారం అది పెడదామని అనుకుంటున్నాను. అలాగే టమాటా పప్పు కూడా. పప్పు అయితే కడిగి దాంట్లో 2 టమాటాలు వేసి పప్పు వండుదామని పప్పు అయితే కడిగి పెట్టుకొని 2 టమాటాలు తరిగి వేశాను. అలాగే వంకాయలు కూడా లేతగా ఉన్నాయని కూర వండుదామని తరుగుతున్నాను. నేనైతే మెంతికారం పెట్టి వండుతానండి. లేతగా ఉన్నాయి కదా, బాగున్నాయని. అసలు గింజలు అయితే రాలేదు. మొన్న సంతలో తీసుకున్నాను వంకాయలు. బాగున్నాయి వంకాయలు. మా ఇంట్లో ఎక్కువ వంకాయలు ఇష్టపడరు కానీ ఎప్పుడో తీసుకుంటాను నేను వంకాయలు. ఆ వంకాయలు లేతగా ఉన్నాయి. వంకాయలు తరిగి చూపిస్తున్నాను మీకు. బాగున్నాయండి వంకాయలు. ధనియాల కారం పెట్టుకోవచ్చు, కొత్తిమీర కారం పెట్టుకోవచ్చు, అలాగే మెంతి కారం కూడా పెట్టుకోవచ్చు. నేను మొన్న మెంతికారం ఆడించుకున్నాను. ఎప్పుడైనా అవసరం అనుకుంటే గమ్ముని ఏది లేకపోతే మెంతికారం వేస్తాను. లేదు అనుకుంటే టమాటా పప్పులో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అది కొంచెం మరీ ఎక్కువ వేయక్కర్లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ చేదొచ్చేస్తుంది అనమాట. అందుకని కొంచెం వేసి ఉంచాను. అలాగే టమాటాలు కూడా తరిగి 2 ముక్కలు వేసి ఉంచాను పప్పులో. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ముందు టమాటాలని పప్పులో వేసి తరిగాను కదా, అది కుక్కర్లో పెట్టుకుంటాను నేను. అలాగే వంకాయలు కూడా పక్కన స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి అందులో వేస్తాను అనమాట. వంకాయలు మగ్గుతాయి, లేతగా ఉన్నాయి కదా, గమ్మున అయిపోతుంది వంట. అందుకని చేసి ఉంచాను. ఈరోజు కొంచెం బట్టలు ఆరేసుకున్న పని ఉంది, అవన్నీ ఉన్నాయి. మొన్న ఉసిరికాయలు కూడా నేను సంతలో తీసుకున్నాను, చాలా పెద్దగా ఉన్నాయి. కావాలంటే మా పిల్లలు గోల పెడితే ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట. ఆ ఉసిరికాయలు కొన్ని ఊరబెట్టాను, కొన్ని ఏమో కూర పచ్చడిలో కూరేసి కూర పచ్చడి పెడదామని ఉంచాను కడిగేసి. అది కొంచెం ఆరాలండి, ఆరితే మనకి వాసన రాకుండా ఉంటుంది పచ్చడి. నిలవ పచ్చడి పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోవాలి. పప్పు అయితే అలా కొంచెం నీళ్లు పోసి దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే గమ్మున ఉడుకుతుంది. కొంతమంది నూనె కూడా వేస్తారు. నేను ఉత్తి పసుపే వేస్తాను. పసుపు వేసి కుక్కర్లో పెట్టుకుంటాను అనమాట. 2-3 విజిల్లు వస్తే ఉడికిపోతుంది పప్పు. కొంచెం బియ్యం లేటుగా పెడదామని పప్పు ఒకటే పెట్టాను కుక్కర్లో. ఇంకేంటంటే అందరికీ షాపింగ్లు అయిపోయా. జనవరి 1 ఒకటి వస్తుంది, సెలబ్రేషన్స్ ఉంటాయి అనుకుంటున్నాను. పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టేసి 2-3 విజిల్లు వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మంచి పప్పు అయితే 2-3 విజిల్లు రాస్తే వారం ఉడికిపోతుంది. పక్కన బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లోని వంకాయలు అయితే మగ్గించుకుంటాను నేను. ఆయిల్ ఎక్కువ వేయనండి, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తేలిపోతుంటే వంకాయ కూర తినరు. అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో వంకాయలు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు చుక్క వేసి ఆ నీళ్ళనే మూత పెట్టుకుంటే వారం మగ్గిపోతుంది అనమాట. కొంచెం వేగాక ఉప్పు వేసుకుంటే వారం మగ్గుతాయి. అలా జల్లుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఆ నీళ్ళనే మూత పెడితే ఆ ఆవిరికి ముక్కలు మెత్తబడిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మెత్తపడ్డాక వాటర్ తీసేసి మామూలు పళ్ళెం మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు, పప్పులోకి చింతపండు నానబెట్టుకుంటున్నాను. కొంచెం టమాటా అంత పులుపు ఉండదు కదా, నేను కొంచెం వేసుకుంటాను చింతపండు. పప్పు అయితే చూసారు మెత్తగా మగ్గిపోయింది. దాంట్లో చింతపండు రసం వేసుకోవాలి. పులుపుని బట్టి చింతపండు అక్కర్లేదు అనుకుంటే చింతపండు నీళ్ళు తీసేయచ్చు, లేదు అనుకుంటే కొంచెం పులుపు వేసుకోవచ్చు. ఇలాగ మేము మరీ ముద్దగా తినము, కొంచెం జారుడుగా ఉండాలి మాకు పప్పు. ఇలా ఉంటే మాకు సరిపోతుంది పప్పు. వంకాయ కూర అయితే బాగా మగ్గిపోయింది మెత్తగాను. వంకాయ కూర అంత మెత్తగా ఇష్టం లేకపోతే కొంచెం ముక్కలుగా ఉంచుకోవచ్చండి. నేనైతే కొంచెం మెత్తగా చేసాను కూరని. పప్పులో కొంచెం కారం వేసుకోవాలి, అలాగే ఉప్పు వేసుకోవాలి.
నేను ఈరోజు శనివారం అని ఉల్లిపాయ అది ఏం పోపు పెట్టట్లేదు. లేదా పోపు పెట్టుకోవచ్చు, వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, మామూలు మన నీరుల్లిపాయ ఉంటుంది కదా, పచ్చి అది కూడా వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ వేయను. నేను ఆవాలును జీలకర్ర ఒకటే పోపు వేస్తాను, ఇంగు ఒకటి పోపులోని. కూర అయితే అయిపోయింది. దీంట్లో కారం వేస్తున్నాను, అలాగే మెంతి కారం అని చెప్పాను కదా, అది కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. కూర అయితే మగ్గిపోయిందండి. కొంచెం ఇలా మెత్తగా చేసిస్తాను నేను కూరని. ఇష్టం లేని వాళ్ళు అలాగా ముక్కలుగా ఉంచుకోవచ్చు కూరని. పప్పు అయితే అయిపోయింది. పప్పులో కూడా కొంచెం నేను మెంతిగుండ వేస్తాను, వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నేను మెంతికారం ఆడేటప్పుడు ఈసారి మీకు ఏంటేంటి వేసి ఆడుకోవాలో నేను చూపిస్తాను. ఏం లేదు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, తర్వాత 2 ఎక్కువ వేయకూడదు, మెంతులు కొంచెం వేయాలి. అవన్నీ వేసి ఎండుమిర్చి కూడా వేసి నూనెలో ఫ్రై చేయాలి. అది బాగా దోరగా ఫ్రై అయ్యాక చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే. మనం దేంట్లోనే వాడుకోవచ్చు, మెంతికారం బాగుంటుంది, మెయిన్ ఫ్లేవర్ బాగుంటుంది. ఆడేటప్పుడు కొంచెం ఇంగు కూడా వేసుకుంటే బాగుంటుంది. కూర అయితే అయిపోయిందండి, దింపేసాను కూరని. పప్పు కూడా అయిపోవచ్చింది. కొంచెం సాల్ట్ తక్కువైందని కొంచెం వేసాను అనమాట సాల్ట్ నేను. మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, సాల్ట్ చూసి వేసుకుంటే సరిపోతుంది. కూర పప్పు అయితే అయిపోయి చింతపండు రసం కూడా వేసి కలిపేసాను. ఒక్క నిమిషం మగ్గనిస్తే సరిపోతుంది పప్పు. ఇలా చేసుకుంటే టమాటా పప్పు బాగుంటుందండి. ఇదే ప్రాసెస్ ఆకుకూరతో కూడా చేసుకోవచ్చు. మెంతికూర పప్పు, తోటకూర పప్పు, ఇవేమైనా బాగుంటాయి. ఉడికేటప్పుడు మటుకు కొంచెం పసుపు కానీ నూనె కానీ రెండిట్లో ఏది వేసుకున్నా సరే బాగా పప్పు ఉడుకుతుంది. పోపులో జీలకర్ర, ఆవాలు వేసాను, ఇంగు కూడా పోపు వేసాను. మొన్న మా చెల్లి వడియాలు అయితే పెడుతుందండి, సేల్ చేస్తుంది తను. పేలాల వడియాలు అంటారు, బాగా పొంగుతాయి వడియాలు, అవే వేయిస్తున్నాను. అప్పడాలు కూడా ఇంట్లో చేసినవేను, వాళ్ళు సేల్ చేస్తారనమాట. అప్పడాలు వడియాలును చాలా బాగుంటాయి. నువ్వుల పప్పు కావాలన్నా ఉంటాయి, మామూలు నువ్వు పప్పు లేకుండా కూడా అప్పడాలు ఉంటాయి. ఇంట్లోనే చేస్తారు, దీంట్లో సోడా అది వెయ్యరు, బాగుంటాయి అప్పడాలు కూడా. మొన్న మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట. పప్పు అయితే అయిపోయిందండి. చారు, పప్పు, కూర అన్నీ అయిపోయాయి అన్నమాట. మొత్తం అన్నీ చూపిస్తున్నాను. అయిపోయి ఇంక భోజనాలు అయిపోయాక సాయంత్రం 4 గంటలకి మా అమ్మాయి కాఫీ కలిపిందనమాట. ఈరోజు తనే కలిపింది కాఫీ. నేను ఫిల్టర్ తీసుకుంటాను కాఫీ. నేను బ్రూ ప్యాకెట్లు అవి వాడను అనమాట. ఫిల్టర్ కాఫీయే ఎక్కువ ఇష్టపడతాం మేము. ఫిల్టర్ కాఫీయే తీసుకుంటాను. అది బాగా మరిగితే బాగుంటుంది కాఫీ. వేడెక్కాలి బాగాను, వేడెక్కితే బాగుంటుంది కాఫీ. చాలామందికి ఫిల్టర్ తీసుకోవడం వచ్చో రాదో మరి నాకైతే తెలీదు. ఫిల్టర్ కాఫీ అయితే టేస్ట్గా ఉంటుంది బ్రూ కాఫీల కన్నాను. మా ఇంట్లో ఎక్కువ టీ కన్నా కాఫీ ఎక్కువ ఇష్టపడతారండి, అందుకని కాఫీయే పెట్టాను. ఇది 4 గంటలకి పెట్టిన కాఫీ అన్నమాట. కాఫీ అయితే కలపడం అయిపోయింది. సాయంత్రం కూడా బయటకు వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాము. మీకు నిన్న చెప్పాను కదా క్రాఫ్ట్ బజార్కి వెళ్తానని, ఆ వీడియో కూడా నేను షేర్ చేస్తాను మీకు. ఎవరికైనా నచ్చినట్టయితే షాప్కి వెళ్ళండి. ఇప్పుడు ఎక్కడైనా సరే క్రాఫ్ట్ బజార్లు ఎక్కువ పెడుతున్నారు కదా మనకి. అందులో పండగలు ఒకటి స్టార్ట్ అయ్యాయి, అందుకని క్రాఫ్ట్ బజార్కి వెళ్ళి అసలు ఏంటంటే పెట్టారు ఏంటి చూద్దాము, మనకి ఏమైనా కావాలి అనుకుంటే తీసుకుందాం అనుకున్నాం. వెళ్ళామన్నమాట, బయలుదేరి వెళ్తున్నాము క్రాఫ్ట్ బజార్కి.
టీ అది తాగేసి 4 గంటలకు బయలుదేరి వెళ్ళాం అనమాట క్రాఫ్ట్ బజార్. ఇది మా ఇంటి దగ్గర లొకేషన్ అండి. మా ఇంటికి నడిచి వెళ్ళొచ్చు బజార్కి. దగ్గరలోనే పెట్టారు, మా ఇంటికి దగ్గరలోనే పెట్టారనమాట. అందుకని నేను మా అమ్మాయి నడిచి వెళ్తున్నాము. అసలు ఏంటంటే పెట్టారు, ఏంటంటే ఉన్నాయి చూద్దామని బయలుదేరి వెళ్తున్నాము. ఇదంతా నిజాంపేట రోడ్ అండి. ఇది హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రగతి నగర్లో పెట్టారనమాట. ఇదంతా నిజాంపేట రోడ్డు. మనకి జేఎన్టీయూ రోడ్లోంచి ఇలాగ ప్రగతి నగర్ మీదకి వస్తే నిజాంపేట రోడ్లోకి ఉంటుందన్నమాట. బతుకమ్మ ఘాట్ అని ఉంటుంది, అక్కడ పెట్టారు ఈ క్రాఫ్ట్ బజారు. ఎవరైనా హైదరాబాద్లో ఉండేటట్టయితే ఒకసారి వచ్చి చూడండి. మొత్తం ఐటమ్స్ అన్నీ పెట్టారు. ఇవన్నీ గ్లాస్ ఐటమ్స్ అండి, జాడీలు అవిను. రేట్లు అయితే మామూలుగానే ఉన్నాయి. నేనైతే ఏది కొనలేదు, మామూలు చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటని వెళ్ళాను. ఇవన్నీ షో రాళ్ళు అనమాట. ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ అవి అనమాట. ఏదైనా సరే ప్యాకెట్ 20 రూపాయలట. ఇవన్నీ చాక్లెట్స్. ఇవి నేను చూసి 10 రూపీస్ కాయిన్స్ అనుకున్నానండి ముందు. కాదు, మా అమ్మాయి చాక్లెట్స్ అని చెప్పింది. అవి బాగున్నాయి, వెరైటీగా ఉన్నాయి చాక్లెట్స్ అవిను. ఇవన్నీ కీ చైన్స్, ఒక్కొక్కటి 100 రూపీస్ అంట కీ చైన్లు. ఇవన్నీ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అండి, దువ్వెనలు, బ్రష్లు అవన్నీను. ఇవన్నీ జ్యువెలరీ అనమాట. ఒక్కొక్కటి 300, 200 చెప్తున్నారు. ఏదైనా సరే 200, 300 రేటు. ఇది 100 రూపీ అంట. బ్రాస్లెట్లు 100 రూపీస్ అని చెప్తున్నారు. క్లిప్స్, చైన్స్ అన్నీ ఉన్నాయి, చెవులవి మొత్తం అన్నీ ఉన్నాయి. జ్యువెలరీ అంతా ఉంది, మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. పండగ సీజన్ కదా, అందరూ కొనుక్కుంటారని పెట్టినట్టున్నారు క్రాఫ్ట్ బజారు. బాగానే ఉన్నాయి. మా అమ్మాయి చూస్తుంది. బ్రాస్లెట్స్ అట అవి, పూసలతో ఉన్నాయి బ్రాస్లెట్స్ అంటుంది. చెవులు అయితే వెరైటీలు అన్నీ ఉన్నాయి. ఇది 350 రూపాయలు అటండి గొలుసు. 10% ఎంతో డిస్కౌంట్ ఇస్తాము అంటున్నారు వాళ్ళు. మొత్తం క్రాఫ్ట్ బజార్ అంతా చూసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది మాకు. బాగున్నాయి, చైన్లు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి. లేదంటూ లేదు ఇక్కడ, అన్నీ పెట్టారు. కొత్త క్లిప్స్, మోడల్స్ అవి బాగున్నాయి. 2 పక్కల చెవులువి ఇవి అన్నీ పెట్టారనమాట. ఇవన్నీ పచ్చళ్ళు, ఇంట్లో హోమ్ ఫుడ్. ఇవన్నీ టాప్స్, లెగ్గిన్స్ అవిను. ఇవి కలంకారీ బెడ్షీట్స్, సారీస్ మొత్తం అన్నీ పెట్టారనమాట. ఇవి కుర్తా సెట్స్ అండి. ఇవి సోఫా కవర్స్ అవి అడిగాను అనమాట. బాగున్నాయి సోఫా కవర్స్ అవిను. ఇవి ఆడపిల్లలకి టాప్స్, లెగ్గిన్స్ అవిను. ఇక్కడ కూడా జ్యువెలరీ ఉందండి, సెట్లు మొత్తం అమ్ముతున్నారు పలుస్తోని. ఇవన్నీ పూసలతో జ్యువెలరీ అనమాట, పల్స్ అవిను. ఈ చెవులు అవి బాగున్నాయి, చిన్నవి బాగున్నాయి. కానీ ఏదైనా సరే 100 దాటే ఉందండి. ఇవి సెట్ వైజ్గా అమ్ముతున్నారు. ఈ సారీస్ 4000, 3000, 2000 అలా ఉన్నాయి. మనకు కావాలంటే వాళ్ళు తగ్గిస్తూ ఉంటున్నారు. సారీస్ కూడా బాగానే ఉన్నాయి. ఇవన్నీ అవే రేట్లు, 2000, 15,000 అలా ఉన్నాయి. ఇవి కుర్తాలండి, పిల్ల టాప్స్ అవిను. డ్రెస్సెస్ అవి బాగానే ఉన్నాయి, 500 అలా 1000 అలా ఉన్నాయి. ఇవి సారీస్ అనమాట.
బెంగాల్ కాటను, మామూలు కాటను, పట్టు సారీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. నైటీస్, కాటన్ నైటీస్ అవి ఉన్నాయి. అన్నీ 300 దాటే ఉన్నాయి కాటన్ నైటీస్ అయితే. ఎవరో తీసుకుంటున్నారు, చూసాను నైటీ. కొంచెం పలచగా ఉన్నాయి కానీ బాగానే ఉన్నాయి. సారీస్ ఇవన్నీ బెంగాల్ కాటన్ సారీస్ అవినండి, బాగానే ఉన్నాయి. స్కర్ట్లు, టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ మొత్తం అన్నీ అమ్ముతున్నారు, సేల్ చేస్తున్నారు ఇక్కడ. 1000 రూపీస్కి 3 టాప్స్ అంట. మనం సైజుని బట్టి చూసి ఎంచుకోవాలి. బయటకు వచ్చాక ఇలా ఉంటుందన్నమాట. ఇది ప్రగతి నగర్ అండి, బతుకమ్మ ఘాట్ దగ్గర అనమాట. చూడండి నా ఛానల్ని.